టైం తక్కువ ఉంది. ఇంకా జయప్రకాష్ గారు ఆన్సర్ చెప్పాలి కదా. రిషి గారు జయప్రకాష్ గారు సైడ్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ ఈ కన్వెన్షనల్ పాలిటిక్స్ ని ఇక ఈ యూత్, అది మీరు జన్జే అంటారా, జనాల్ఫా అంటారా, ఇంకో పేరు పెడతారా, జనాల్ఫాకి ఇంకా ఓట్లేదు కాబట్టి, సో ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టు మీరు మారకపోతే, మీరు ఇన్ ద సెన్స్ రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ బీజేపీ, ఇక కష్టమేమో, అందుకే మారాల్సిన టైం వచ్చిందా అని పెట్టాను నేను. ఇప్పుడు యువత కోరుకుంటుంది నా పరీక్షలు స్పెసిఫిక్ గా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా జరగాలి, నా జాబ్ ట్రాన్స్పరెంట్ గా రావాలి, నా హక్కులు పూర్తిగా బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు, తప్పు జరిగితే ఎవరు సమాధానం చెబుతారు, వీటితో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా అకౌంటబిలిటీ ఉండాలి. అది ప్రభుత్వానికైనా ఉండాలి, ప్రతిపక్ష పార్టీలకైనా ఉండాలి, రాజకీయ పార్టీలకు ఉండాలి, మీడియాకి ఉండాలి, ఆఫీసర్స్ కూడా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అండి ఇవాళ. ఇంత ముందులా కాదు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించమని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ పార్లమెంట్ ని ఆపేయొద్దు, విద్యార్థుల తరఫున పోరాటం చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, కానీ అది రాజకీయ అవసరాల కోసం వాడుకోవద్దు. అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీయండి, కానీ ప్రజాస్వామ్యాన్ని వంచేటటువంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు. ఇది మాత్రమే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. దీనికోసమే మనం పోరాటం చేస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఏ ఆలోచన అయితే చేస్తా ఉందో దాని ప్రకారంగానే ఇవాళ ప్రభుత్వాల్లో కూడా జవాబుదారీతనంగా ఉంది. కాబట్టి వారు అడగటానికంటే ముందే రిజిగ్నేషన్, వారు అడగటానికి ముందే అన్ని సమస్యలను కూడా ఏదైతే దాని లీకేజ్ ఉందో, నీట్ లీకేజ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన పరిష్కారాన్ని చూపించేటటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సరే, జనజీ అడిగింది కాబట్టి అడిగిన తర్వాత వారిని కూడా యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, యువత యొక్క భవిష్యత్తు ఆగం కాకూడదనే ఉద్దేశంతో వారు అడిగినటువంటి డిమాండ్ ప్రకారంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా, ఇది కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా సంబంధించిన అంశం కాదండి. ఇవాళ యువత ఏమైతే కోరుకుంటుందో, యువత ప్రతిరోజు కూడా కేవలం 5 సంవత్సరాలకు జరిగేటటువంటి ఎన్నిక కాదు వాళ్ళు కోరుకుంటుంది, ఎవరిని ఓడిస్తారని కాదు, ఎవరు జవాబుదారీగా ఉంటారు. 5 సంవత్సరాలు ఎన్నికల తర్వాత కూడా ప్రతిరోజు కూడా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాలి. కేవలం గెలిచినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా జవాబుదారీగా ఉండాలి. దాంతో వాళ్ళ మైండ్ సెట్ తో ఎలైన్ అయ్యాం అనుకుంటున్నారా మీరు? అంటే కరెక్ట్ గా మీకు అర్థమైందా? ఇందాక వారిని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా ఎలా అయినా అయ్యారు కాబట్టే ఇవాళ వాళ్ళు ఏదైతే అడగబోయేటటువంటి ప్రశ్న, అభిజిత్ దీపిక గారు ఇప్పుడు కొత్త ప్రశ్న పెట్టారు. ఏమని? స్కూల్స్ అన్ని కూడా ఇప్పుడు గతంలో ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం బాగు చేసినటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఇవాళ మళ్ళీ ఆ స్కూల్స్ అన్నింటిని కూడా రీఫర్బిష్ చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అదే పిఎం శ్రీ స్కూల్స్ పథకం కింద వచ్చినటువంటిదండి. 27,000 కోట్ల రూపాయలు పిఎం శ్రీ పథకాల కింద ఎందుకు పెట్టారండి? దీనికోసమే పెట్టారు. జన్జీ యొక్క భావాలు ఏమిటనేది అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అదే విధంగా భారతీయ జనతా పార్టీ అండి. సో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఇద్దరు అర్థం చేసుకున్నారు, అంటే రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకున్నారు, ప్రధానమంత్రి గారు అర్థం చేసుకున్నారు. సో దట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోలేదు, అన్ఫార్చునేట్లీ రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోలేదు. నాకు అందుకే మేము అంటా ఉన్నాము, అర్థం చేసుకుంటే పార్లమెంట్ సజావుగా జరగనిచ్చేవాళ్ళు. రిషి గారు, ఓకే, నాకు చెప్పండి, అంటే మీరిద్దరు పార్లమెంటు జరగాల లేదా అని డిసైడ్ చేయలేరు, కానీ ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఇవాళ రేపట్లో మీరు అడుగుతున్నదో దేశం ఎదురు చూస్తున్న సమాధానం వచ్చే అవకాశం అయితే ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చు అని కనీసం ఈ రోజుకైనా సరే వారు సిద్ధపడతారని, ప్రజల యొక్క ప్రజాధనాన్ని వృధా చేయరు అని భావిస్తా ఉన్నాడు. చూద్దాం సమాధానం చెప్పనిస్తారా? మేము కోరుకునేదే చర్చ జరగాలని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ చేయమని అదే చూద్దాం సార్. 12 గంటలకి 11 గంటలకు మొదలై 12 గంటలకి సభ వాయిదా పడిపోతుందా? చర్చ జరుగుతుందా? లేదా మళ్ళీ 2 గంటలకు పడిపోయి రేపటికి జరుగుతుంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఏది జైపూరా? జన్జీ ఉద్యమం జరుగుతా ఉంటే ఎవరి కోసం రావడం ఏందండి? అమిత్ షా గారు హోంమంత్రి ఉన్న నువ్వు పార్లమెంట్ కు వచ్చి, ప్రధానమంత్రి ఉన్న వ్యక్తులు మోడీ గారు పార్లమెంట్ కు వచ్చి మీరు ఇనిషియేట్ తీసుకోండి, చర్చని సజావుగా జరగడానికి ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నమ్మరు కదా. మీరు బీజేపీ నమ్మేది మన ధర్మశాస్త్రాన్ని, రాజ్యాంగాన్ని కాదు. ప్రధానమంత్రి గానీ పూర్తిగా ప్రజాస్వామ్యమైనటువంటిది భారతీయ జనతా పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ప్రజాస్వామ్యం లేదు. అందరికి తెలుసండి.
నియంతృత్వంగా లింగయ్య యాదవ్ గారు, లింగయ్య యాదవ్. తెలుసు కాబట్టి 3 సార్లు గెలిపించారు. లింగయ్య యాదవ్ గారు ఒక నిమిషం ప్లీజ్. లింగయ్య యాదవ్ గారు ఒక నిమిషం. లింగయ్య యాదవ్ గారు ఒక నిమిషం. త్యాగం చేసిన లింగయ్య యాదవ్ గారు కాబట్టి 3 సార్లు గెలిపించారు. కూడా దేశం తెలుసు కాబట్టి 3 సార్లు గెలిపించారు మిత్రమా. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి 3 సార్లు గెలిపించారు. ఎమర్జెన్సీ పెట్టినటువంటి కాంగ్రెస్ రైట్, లెట్స్ క్లోజ్. మరి వారికి ఛాన్స్ ఇద్దామా పుల్లారావు గారు కన్క్లూడ్ చేయడానికి? లింగయ్య యాదవ్ గారు, జయప్రకాష్, లింగయ్య యాదవ్ గారు, please. ఎలక్షన్ కమిషన్ చెప్పు చేతిలో పెట్టుకొని ఏం చేస్తారో దేశ ఒకటే, ప్రజలందరూ ఒకటే. ఇంకెందుకు మాట్లాడతారండి? పుల్లారావు గారు. కాదు ఋషి గారు, మెయిన్ థింగ్ ఏంటంటే నాయకులు మారతారా లేకపోతే మార్పు వాళ్ళని కొట్టేస్తారు. ఆ స్టేజ్ వచ్చింది, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నవాళ్ళు ఈ కాస్మెటిక్స్ టాల్కమ్ పౌడర్ ఇస్తే చాలా చేంజ్ డిమాండ్ చేస్తున్నారు. Right. చేంజ్ ఇచ్చే శక్తి ఉన్నదా, మునిగిపోతారా? టైం ఫర్ ఏ బిగ్ చేంజ్. చూద్దాం మారతారా లేదా అని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.